హలో నమస్తే, నా పేరు బిఆర్ కృష్ణన్. మీరు చూస్తుంది ఆర్కేసీ న్యూమరాలజీ. ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నవి ఏంటంటే మొబైల్ నెంబర్ల కోసం తెలుసుకుంటున్నాం, అలాగే నేమ్స్ కోసం తెలుసుకుంటున్నాం. న్యూమరాలజీ పరంగా నేమ్స్ ఎలా ఉండాలి ఏంటి అనేవి కూడా తెలుసుకుంటున్నాం. అలాగే మొబైల్ నెంబర్లు ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి మొబైల్ నెంబర్లో మనకి ఎటువంటి నెంబర్స్ ఉండాలి, ఎటువంటి జోడీస్ ఉండాలి, వాటిలో ఏ నెంబర్స్ ఉండాలి ఏంటి అనేవి తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నవి ఏంటంటే మొబైల్ నెంబర్లో టోటల్ నంబర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రావడం అనేది జరుగుతుంది అనమాట. అయితే అంటే ఒక్కొక్కరికి అంటే 25 వస్తుంది, కొంతమందికి టోటల్ నెంబర్ 26 వస్తుంది, కొంతమందికి 35 వస్తుంది, కొంతమంది 40 వస్తుంది, కొంతమంది 45, కొంతమందికి 50, 37, ఇలా 55, 46 ఇలాగ టోటల్ నెంబర్స్ మొత్తం 10 నెంబర్లు కౌంట్ చేస్తే ఇలాగ నెంబర్లు ఏవేవో నెంబర్లు రావడము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఈరోజు ఏంటంటే మనము 26, 35, 44, 53, 62, 71, 80 ఇటువంటి నెంబర్స్ కొంతమంది మొబైల్ నెంబర్ మొత్తం టోటల్ చేస్తే ఇటువంటి నెంబర్స్ 10 నెంబర్లు కౌంట్ చేస్తే ఇటువంటి నెంబర్స్ రావడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఇది మొత్తము కౌంట్ చేస్తే ఇటువంటి నెంబర్స్ వస్తుంటాయి. అలాంటివి ప్రతి ఒక్కరూ చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే టోటల్ నెంబరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చాలా వరకు చూడడం అనేది ఇంపార్టెంట్. అయితే అందులో భాగంగా ఏంటంటే ఇటువంటి నెంబర్స్ కొంతమంది మొబైల్కి టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ రావడం గట్రా జరుగుతుంటాయి అన్నమాట. అయితే ఇది ఏంటంటే శనీశ్వరుడు అనమాట. ఈ నెంబరు శనికి సంబంధించిన సంఖ్య కాబట్టి ఇది ఎవరికి కూడా అంత పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం గట్రా ఉండదనమాట. కాబట్టి ఇదేంటంటే ఇది ఎవరైనా సరే ఏ తేదీల్లో పుట్టినా సరే ఇది టోటల్ ఈ నెంబరు రాకుండా ఉండడం చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ 8, 17, 26 ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులైనా సరే ఇది టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ రాకుండా ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఫ్రెండ్లీ నెంబరు ఉండేలా తీసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ వస్తే ఏంటంటే చాలా వరకు వాళ్ళకి డిలే, డిస్టర్బెన్స్ ఇలాంటివి ఎక్కువ ఉండడం జరగడం జరుగుతుంటాయి అన్నమాట. అంటే ఏ పని కూడా అంత స్పీడ్గా జరగకపోవడము ఇటువంటివి ఎక్కువ జరగడం జరుగుతుంటాయి. అంటే ఇది ఏంటంటే చాలా స్లో గ్రహం కాబట్టి అంటే వాళ్ళు చేసే వృత్తుల్లో కూడా చాలా వరకు ఏవి కూడా అంత స్పీడ్గా పనులు అంటే జరగకపోవడం ఇటువంటివి ఉండడం గట్రా జరుగుతుంటాయి. అంటే ఒక నెల రోజులు అవ్వాల్సింది ఒక 6 మాసాల్లో అవ్వడం, 1 ఇయర్లో అవ్వడం ఇలాగ చాలా లేటు ప్రాసెస్ జరగడము ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇదేంటంటే స్లో గ్రహం కాబట్టి ఇది ఎంత స్లో ఉంటుందో వాళ్ళు జీవితంలో అన్నీ కూడా అలాగే అన్నీ స్లోగా జరగడము ఇటువంటివి ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుంటాయి. కాబట్టి టోటల్ నెంబర్స్ ఇటువంటివి ఎవరికి వచ్చినా సరే అది మార్పించుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఒకవేళ 8, 16, 17, 26 ఈ తేదీలో పుట్టిన వ్యక్తులైనా సరే టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఈ నెంబర్లు వాళ్ళు కూడా రాకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఆ తేదీలో పుడితే ఒకవేళ అవి దానికి మంచి అంటే పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే నెంబర్లు తీసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఎవరు అంటే ఆ వ్యక్తులే వాడకూడదు, మిగతా వ్యక్తులు కూడా ఇటువంటి టోటల్ కౌంట్ చేసేటప్పుడు రాకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఎందుకంటే ఆ లైఫ్లో అన్నీ అంటే లేట్ ప్రాసెస్ జరగడం గట్రా ఇటువంటి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి టోటల్ కౌంట్ చేసేటప్పుడు ఇటువంటి నెంబర్స్ లేకుండా చూసుకోవడం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో మొబైల్ లేని వారంటూ లేరు. అలాగే మొబైల్ యూజ్ చేసేది కూడా చాలా ఎక్కువ. కాబట్టి అంటే ఫోన్పేలని లేకపోతే వాట్సాప్ అని ఇలాగా
ప్రతి దానికి ఇదే నంబర్సే కాబట్టి ఈ నెంబర్లో అంటే ఆ మొబైల్లో ఉండే నంబర్లు ప్రభావం అన్నమాట. ప్రభావం ఆ వ్యక్తుల మీద కంపల్సరీగా చూపించడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఫాలో చేయడం అనేది చాలా వరకు మంచిది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.